జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్కైపోయాయని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీకి కార్పొరేటర్ కూడా లేడని, బలం తక్కువగా ఉన్న రాజకీయ పార్టీగా పోటీ చేశామని అన్నారు కిషన్ రెడ్డి. ఇంతవరకు ఒక కార్పొరేటర్ కూడా ఎన్నో గెలవలేదు. మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి నుంచి గెలవలేదు. ఈసారి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ మా పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మేము ఒక రాజకీయ పార్టీగా మా కార్యక్రమాన్ని ఎన్నికల్లో పాల్గొని ప్రచారాన్ని చేపట్టాము. మాకు ఉన్నంతలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో పెద్ద ఎత్తున మజ్లిస్ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. మజ్లిస్లో ఉన్నటువంటి ఒక గ్రూపు వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్కు సమర్థించినట్టు తెలుస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి అనాలసిస్ చేసుకోవాలా. మాకు సంబంధించినంత వరకు మేము ఎలక్షన్స్ ముందు మేము ఓడిపోతామని చెప్పడానికి వీలేదు. కాబట్టి ఎన్నికల్లో మేము పూర్తి స్థాయిలో మా శక్తిని కేంద్రీకరించి మా స్థానిక కార్యకర్తలను కూడగట్టి ప్రచారం చేశాము. ఫలితాలు అనుకూలంగా ఉండవనేటువంటి విషయము ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది అన్నారు. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్నికల ప్రచారం చేశాము. ఈ ఫలితాలు శిరసావహిస్తాం. రానున్న రోజుల్లో ఇలాంటి ఫలితాలు ఏవైతున్నాయో దాన్ని మేము దృష్టి కేంద్రీకరించి వచ్చేటువంటి రోజుల్లో ఏ రకంగా గెలవాలనేటువంటి ఆలోచన చేస్తాం. మనం చూస్తే జూబ్లీహిల్స్